హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నేర్పినే విద్య. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను విఎస్ ఫ్యాషన్స్ అనేసి ఒక బొటిక్ నడిపిస్తున్నానండి, అంటే వేదశ్రీ ఫ్యాషన్స్ అని. అయితే ఇన్ని రోజులు ఇంట్లోనే నేను అన్ని వర్క్ స్టిచ్చింగ్స్ చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు ఇంకొద్దిగా వర్క్ పెంచుకోవాలన్న ఉద్దేశంతో నేను కొత్తగా బయటికి ఒక షాప్ రెంట్ తీసుకొని బొటిక్ స్టార్ట్ చేశానండి. దీనికి కొద్దిగా నేను నేమ్ మార్చుకున్నాను, వేదశ్రీ ఎలిగెన్స్ అని. ఈ వీడియో అంతా కూడా ఆ షాప్ ఓపెనింగ్ రోజుదండి. 12వ తారీఖు బుధవారం రోజు మేము షాప్ ఓపెన్ చేశాను. అందుకని ఇన్ని రోజులు నేను మీకు ఎలాంటి బ్లౌజ్ వీడియోస్ కూడా పెట్టలేదండి. కొద్దిగా ఈ షాప్ వర్క్ ఉండటం వల్ల నేను అటు ఇటు తిరుగుతూ బిజీ అయిపోయాను. సో ఎట్టకేలకి బుధవారం 12వ తారీఖు అయితే షాప్ ఓపెనింగ్ చేయించుకున్నానండి. పద్ధతిగా ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి అయ్యగారితో పిలిపించుకొని వాటికి చేయాల్సిన పూజా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మంచిగా చేయించుకున్నాను. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించిందండి. ఇలా మనం బయట షాప్ పెడుతున్నప్పుడు అంత మంచిగా జరగాలన్న ఒక ఒపీనియన్ తోటి నేనైతే అయ్యగారిని పిలిపించుకొని మంచి రోజు డిసైడ్ చేసుకున్నాను. సో ఆ రోజు వచ్చేసి మాఘ పూర్ణిమ, ఆ రోజు షాప్ ఓపెనింగ్ చేయించుకున్నాను నేను. అయ్యగారు కూడా పూజ చాలా బాగా చేశారండి. సో ఇక్కడ వచ్చేసి మా వారు అనమాట, మా వారితోటి అన్నీ చేపిస్తున్నారు. మంచిగా గుమ్మడికాయని పగలగొట్టించి మొత్తం అటు ఇటు పెట్టించి, సో ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని మన సంప్రదాయాలని బట్టి. సో సక్సెస్ఫుల్గా షాప్ ఓపెనింగ్ అయితే అయిపోయిందండి. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి మన విఎస్ ఫ్యాషన్స్ని వేదశ్రీ ఎలిగెన్స్గా మారుస్తూ సో ఇక్కడే నడుస్తుంది అనమాట. ఆల్రెడీ నా ఛానల్ చూసే వాళ్ళు కస్టమర్స్ ఉంటారండి చాలామంది. సో తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజ జరుగుతుందండి. ఓపెనింగ్ రోజు నవగ్రహ పూజ ఉంటుంది కదా, సో అది జరుగుతుంది. అటు సైడ్ కనపడుతుంది వచ్చేసి మంచి గుమ్మడి. సో అయ్యగారు పూజ చేసిన తర్వాత దాన్ని షాప్కి పైన కట్టమన్నారనమాట. సో హ్యాపీగా అనిపించిందండి. బయట పెడుతున్నాను షాపు. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు తప్పకుండా కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకెవరన్నా కోదాడలో కోదాడ వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కనుక సో తప్పకుండా రండి షాప్కి, ఒకసారి విజిట్ చేయండి.